హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఎక్స్ ఆర్మీ పర్సన్ అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ పురుషోత్తం రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ ఆర్మీలో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారో తన మాటల్లో అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఫీలింగ్ వెరీ గ్రేట్. ఒక ఆర్మీ పర్సన్ తోని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పురుషోత్తం గారు, అసలు ఆర్మీ అంటే ఏంటిది మీ దృష్టిలో యాజ్ ఎ సోల్జర్ గా? యాజ్ ఎ సోల్జర్ గా ఎంతో మంది వీరులు ధీరులు ఒక దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉండే ఓ గొప్ప దేవాలయం అని నా దృష్టిలో నేను అనుకుంటాను సార్. ఎందుకంటే ఆర్గనైజేషన్ లో పనిచేసిన ప్రతి వ్యక్తి తను యుద్ధంలో చనిపోయే ఆఖరి సమయంలో కూడా తనకి తన ఫ్యామిలీ గుర్తురాదు, కానీ తన దేశం అనేది ఖచ్చితంగా గుర్తొస్తుంది అనమాట. నేను నా దేశం కోసం అవతల దేశపు సైనికుల్ని నేను ఎలా చంపాలి అనే ఆ దృష్టే ఉంటుంది, కానీ నా ప్రాణాలు నేను కాపాడుకొని నా ఫ్యామిలీస్ కోసం నేను వెనకడుగు వేయాలి అనే పరిస్థితిలో ఆలోచించాడు అనమాట ఆ సోల్జర్. అలాంటి గొప్ప వీరులు సూరులు ధీరులు ఉన్న గొప్ప ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఇండియన్ ఆర్మీ అని దృఢ సంకల్పం సార్. నేను అలాగే భావిస్తాను. నా ఆర్గనైజేషన్, నేను ఇన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి వచ్చాను కాబట్టి నా దృష్టిలో అదొక గొప్ప దేవాలయం అనమాట. సో అలా నేను ఇండియన్ ఆర్మీని భావిస్తాను సార్. అంటే పురుషోత్తం గారు, మీరు ఒక సోల్జర్ నుంచి వెళ్ళి అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా మీ జర్నీ ఏంటిది, అసలు ఎలా మారారు? సో సార్, నా లైఫ్ జర్నీ ఏంటంటే నేను 2016లో సెలెక్ట్ అయ్యాను సార్ ఆర్మీకి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న సమయంలో. సో అలా నేను ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడం వల్ల సో నేను ఒక గొప్ప గుణపాఠాలు నేర్చుకున్నాను అనమాట. ఒక సివిల్లో ఉండే పర్సన్కి ఇండియన్ ఆర్మీ సోల్జర్కి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట. సో సెల్ఫ్ డెవలప్మెంట్స్ కానీ రిస్క్ టేకింగ్ కానీ ఇవన్నీ ఈ ఇండియన్ ఆర్మీ పర్సన్స్లో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట నార్మల్ సివిలైజేషన్ పర్సన్ కన్నా. ఎందుకంటే ఆ ట్రైనింగ్ జర్నీ అనేది అంత హార్డ్గా ఉంటుంది అనమాట. సో నేను అలా 9 years ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసుకుంటా నేను ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్గా నేను ఎలా మారానంటే నా 9 years ఆఫ్ ఈ ఇండియన్ ఆర్మీ జర్నీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను ఈ సర్టిఫైడ్ ట్రైనర్గా మారడానికి రీజన్స్ కూడా ఏంటంటే నేను ఈ 9 years ఎలాగైతే అక్కడ వర్క్ చేశానో ఆ వర్క్ మీద నేను చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో వర్క్ చేశాను అనమాట. సో అవి నాకు కొన్ని సంవత్సరాలు నేను సిఎస్డి వర్క్స్ కానీ దాని తర్వాత నేను ఐఎన్టీలో వర్క్స్ చేయడం కానీ చాలా బాగా తోడ్పడ్డాయి అనమాట. నేను సివిల్లో వచ్చి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో నేను ముందుకెళ్ళాలి అంటే నేను అక్కడ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసి నేను నేర్చుకున్నాను. అలా నేను 9 years వర్క్ చేసి సో ఫైనల్గా నా అంబిషన్స్ ప్రకారం నేను ఒక గోల్ పెట్టుకున్నానండి. ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇలా ఒక గొప్ప సైన్యంలో నా వంతు దేశ సేవ నేను చేసి సో నేను ఆ గొప్ప దేవాలయం ఆ ఆర్గనైజేషన్ నుంచి బయట వచ్చి నేను ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా నేను ముందుకెళ్తూ ఆ రియల్ ఎస్టేట్లో నేను ముందుకు కొనసాగాలంటే నాకు ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్గా మొదట నేను తయారవ్వాలి. అలా నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా తయారవ్వాలని ఆ దృక్పథంతో ఆ ఉద్దేశంతో నేను ఇంపాక్ట్లో చేరి ఈ ఇంపాక్ట్లో నేను ట్రైనింగ్ తీసుకొని ఒక సర్టిఫైడ్ ట్రైనర్గా నేను ఎదిగి సో మేము స్కూల్స్కి వెళ్ళి కూడా స్టూడెంట్స్ని మోటివేట్ చేసి నేను ఆర్మీ నుంచి ఇలా ఒక సర్టిఫైడ్ ట్రైనర్గా నేను ఎదిగానండి 9 years టైం. అంటే ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ ఇది. అంటే చాలా మంది ఆర్మీలో పంపించడానికి పేరెంట్స్ సపోర్ట్ చేయరు, ఓకే వద్దు అని అంటారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే ఆర్మీలో వెళ్ళాలి, నేను కూడా ఒక సోల్జర్ గా మారాలని మీకు ఎప్పటి నుంచి ఉండే ఇంట్రెస్ట్? సో సార్, ఓపెన్గా చెప్పాలంటే చిన్నప్పటి ఇంటెన్షన్ ఏంటంటే నేను ఒక బిజినెస్ పర్సన్. ఓకే. సో కానీ మా ఇంట్లో ఏంటంటే మా మామయ్య ఆయన ఆర్మీలో పనిచేశారు. ఆర్మీలో రిటైర్డ్ అయ్యి ఆయన సిబిసిఐడిలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనమాట. అలా ఆయన్ని చూసి మా నాన్నగారు చాలా మోటివేట్ అయ్యేవాళ్ళు. సో మీ మామయ్య ఆర్మీలో పనిచేశాడు, నా ఇంట్లో నా కొడుకు కూడా ఆర్మీలో పనిచేస్తే బాగుంటుంది అని మా నాన్నగారి ఇంటెన్షన్ ఎక్కువ అనమాట. నా కొడుకు ఆర్మీలో ఉంటే బాగుంటుంది. సో మా నాన్నగారి ఒక హ్యాపీనెస్ కోసం నేను కూడా ఆ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నాను 2016లో. కానీ నా చిన్నప్పటి గోల్ అంబిషన్ అంటూ ఏంటంటే బిజినెస్ చేయాలి అనేది. కానీ ఇంత మంచి మా నాన్నగారి మోటివేషన్తో నేను ఇండియన్ ఆర్మీలోకి వచ్చి ఈ ఆర్గనైజేషన్లో ఎన్ని సంవత్సరాలు 9 years ఆఫ్ టైం డ్యూరేషన్ పనిచేసినందుకు మా నాన్నగారికి నేను చాలా కృతజ్ఞతనండి. ఆయన ఏ విధంగా అనుకున్నాడో తెలీదు నా కొడుకు వెళ్ళాలని. ఆయన ఆ మంచి మాటలు ఆయన అనుకున్న ఆ విధంగానే నేను 2016లో సెలెక్ట్ అయిన తర్వాత రెజిమెంట్కి రావడం, అక్కడ 1 year ట్రైనింగ్ తీసుకోవడం, డిఫరెంట్ లొకేషన్స్లో నేను వర్క్ చేయడం. లైఫ్ 9 years ఆఫ్ ఈ జర్నీ ఏదైతే ఉందో నా లైఫ్లో ఒక మైల్ స్టోన్ అనమాట. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ జర్నీని. అది మా నాన్నగారి క్రెడిట్ అండి. మా నాన్న ఆయన దృఢ సంకల్పమే నన్ను ఈ ఇండియన్ ఆర్మీలో జాయిన్ చేసింది. సో నేను ఇన్ని రోజులు పనిచేయడానికి కూడా
వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ మా నాన్నగారు సంతోషం కోసం నేను ఇన్ని రోజులు పనిచేశానండి. అంటే ఇది వేరే జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ గా వెళ్తారు, ఆర్మీ అంటే డూ ఆర్ డై లాగా ఉంటుంది, అది నమ్మకం లేని జాబ్ అని అంటుంటారు చాలా వరకు. అంటే మీకు అప్పట్లో ఫస్ట్ భయమే లేదా ఆర్మీ జాబ్ అనగానే అరే డాడీ ఇది కోరుకుంటాను అంటే చాలా మంది పేరెంట్స్ దీనికి సపోర్ట్ చేయరు, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ ఉండదు, అబ్బా మా అబ్బాయికి ఏమవుతుందో అని. కానీ మీ తల్లిదండ్రులే మీకు ఫోర్స్ చేసి అక్కడ పంపించడం జరిగింది కదా, మీకు అప్పుడు భయం వేయలేదా? సో సార్ నేను పెరిగిన వాతావరణం అలాంటిది సార్. ఓకే. ఎందుకంటే మేము చిన్నప్పుడు మేము పెరిగిన వాతావరణం ఎలా అంటే మేము విలేజ్లో కాకుండా మా ల్యాండ్స్ అంతా విలేజ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. సో అక్కడ మేము మా ల్యాండ్లోనే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుని అక్కడ ఉన్నాం అనమాట. సో ఆ వాతావరణంలో పెరిగిన మాకు మా తల్లిదండ్రులు ఏ రోజు భయం గురించి నేర్పించలేదన్నమాట. సో డూ ఆర్ డై, ఏం కాదు, ఏమవుతో అవుతుంది, చెయ్యి, ముందు అడుగేయని చెప్పించారు కానీ వెనక అడుగేయని ఏ రోజు మా తల్లిదండ్రులు మాకు నేర్పించలేదు. సో ఈ ప్రొఫెషన్లో కూడా మా నాన్నగారు ఎందుకు ఇంత మోటివేట్ చేశారంటే ఆల్రెడీ మీ మామ వెళ్ళి సర్వీస్ చేసి రిటైర్మెంట్ తీసుకొచ్చాడు, ఆయనకి ఏం కావాలా నీకేమవుతుంది, సో అలా మోటివేట్ చేశారనమాట. ఏ రోజు కానీ నువ్వు వెనకడుగు నువ్వు అదవుతుంది ఇదవుతుంది అలాంటి ఇంటెన్షన్ ఏం పెట్టుకోలేదండి. నేను ఈ ఇన్సిడెంట్స్ ఈ 9 years ఆఫ్ లైఫ్ టైంలో ఎన్నో ఇన్సిడెంట్స్ చూశాను, కళ్ళ ముందు ప్రాణాలు పోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో చూశాను అనమాట. సో కానీ ఏ రోజు మాకు ఆ భయం కలగలేదు. నేను అలాంటి వాతావరణం నుంచి ఇందులోకి వచ్చాను కాబట్టి ఇందులో ఎలా ఉంటుంది ఇండియన్ ఆర్మీలో. సో మనకి మనిషి ఎక్కువ సివిలైజేషన్లో ప్రాణానికి ఎక్కువ వాల్యూ ఇస్తాడు అనమాట. కానీ ఇండియన్ ఆర్మీలో అసలు ప్రాణానికి వాల్యూ ఉండదు అనమాట. మన పుట్టుక మన చావు మన చేతిలో లేదని చెప్తారు. ఈ రెండు విషయాలు, నువ్వు ఎక్కడ పుడతావో ఎక్కడ చనిపోతావో నీ చేతిలో లేదు. నీకు తెలియని ఆ విషయం గురించి నువ్వు ఎందుకు బాధపడాలా? సో అలా మోటివేట్ చేస్తారు అనమాట ఇండియన్ ఆర్మీలో. దాంతో పాటు దేశం మీద ఉన్న భక్తి, ఆ విధంగా మనం ఆ పెరిగే వాతావరణం, తీసుకున్న ట్రైనింగ్, మనం ఉంటున్న సొసైటీ, అది డిఫరెంట్గా ఒక ఇండియన్ దేశం గురించే ఉంటుంది కాబట్టి సో అలాంటప్పుడు మా ఇంట్లో వాళ్ళు మోటివేట్ చేసిన విధంగానే ఈ ఆర్గనైజేషన్లో కూడా ఉండింది కాబట్టి నాకు ఎప్పుడు కానీ భయం కానీ ఇలాంటివి ఏం వేయలేదన్నమాట. సో కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కో టైంలో భయం వేసిన ఆ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ ఏదైతే ఉందో వన్స్ యూనిఫామ్ వేసుకొని వెపన్ చేతికి వచ్చిన తర్వాత శ్మశానంలోనైనా ప్రశాంతంగా పడుకొని రావచ్చు. సో ఇలాంటి పవర్ ఆ యూనిఫామ్లో ఉంటుంది. సో ఆ పవర్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. నేను బార్డర్లో వర్క్ చేసే టైంలో ఒకసారి బార్డర్ క్రాస్ చేసి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో బార్డర్ క్రాస్ చేస్తే 101% ప్రాణాలు పోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ లొకేషన్స్. అలాంటి లొకేషన్స్లో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వన్స్ నేను ఆపరేషన్కి వెళ్ళక ముందు నా ఇంటెన్షన్ వేరే, వన్స్ నేను యూనిఫామ్ వేసుకొని అన్ని వెపన్స్ తీసుకొని 1 step వేసిన తర్వాత నా లోపల ఉన్న భయం, ఫియర్ అన్నీ వెళ్ళిపోయినాడు. ఓన్లీ నాకు నా దేశం ఒక్కటే గుర్తొస్తుంది, వేరే ఏది గుర్తురాదు. పెళ్ళాం, పిల్లలు, అమ్మ, నాన్న అన్నిటినీ మర్చిపోయి ఫుల్ఫిల్గా సర్వీస్ ఏదైనా చేయాలంటే అది ఓన్లీ ఇండియన్ ఆర్మీలో మాత్రమే సాధ్యమవుతుంది. అది ఓన్లీ సోల్జర్స్ మాత్రమే చేయగలరు. సో ప్రాణాలకి ఎలాంటి వాల్యూ లేదనమాట ఇండియన్ ఆర్మీలో. నీ ప్రాణానికి నువ్వు విలువించినావు అంటే నువ్వు దేశం కోసం అస్సలు సేవ చేయలేవు అనే కంటెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట. కాబట్టి నా దేశం కోసం నేను పనిచేస్తున్నాను, నా కోసం కాదని చెప్పి ప్రతి సైనికుడు ప్రతి బోర్డర్లోనూ ప్రతి టైం వాళ్ళు అలాగే వర్క్ చేస్తుంటారు. 24/7 వాళ్ళు అలాగే వాళ్ళ బోర్డర్స్లో వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు ఫుల్ఫిల్గా చూస్తూ ఉంటారు సార్.